ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పేరు చెప్తే ఎంతమంది అమ్మయ్య అనుకుంటారో, ఎంతమంది అయ్యయ్యో అని ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఇట్స్ బూన్ అండ్ పెయిన్. అందుకే కదా మన చిన్నప్పుడు సైన్స్ అనేది ఎప్పుడు వచ్చినా సరే డిబేట్ టాపిక్స్లో కానీ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ పెట్టినప్పుడు కానీ ఈ సైన్స్ బూన్ ఆర్ బెయిన్ అని అడుగుతూ ఉండేవాళ్ళు. సేమ్ గోస్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ వెల్. దీని గురించి మీరేమనుకుంటున్నారో మీరు హ్యాపీగా చాట్ బాక్స్లో చెప్పొచ్చు. కానీ ఇదే కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి రీసెంట్గా ఒక నివేదిక బయటకు విడుదలవడం జరిగింది. దానికి సంబంధించిన ఒక ప్రశ్న ఇక్కడ మన ముందు ఉంది. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిస్తే ఆలస్యం చేయకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అయితే ఖచ్చితంగా ఉండండి. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ రిలీజ్ ద ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ ఏఐ సేఫ్టీ రిపోర్ట్? కృత్రిమ మేధస్సు అనేది భద్రతకి సంబంధించి ఎంత ముఖ్యమైనది అనే అంశానికి సంబంధించి ఫస్ట్ టైం ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారు అంటున్నారు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, సో యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించిన ఈ విభాగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్, వీళ్ళిద్దరు కలిసి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. అందులో బేసిక్గా వాళ్ళు చెప్తూ ఉన్నది ఏంటి అంటే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్, అంటే పిల్లలకి సంబంధించిన అసభ్యకరమైన సెక్షువల్ అందట్టు లైంగిక రీతిలో ఆడియో కానీ వీడియో కానీ ఇమేజెస్ కానీ ఎక్కువగా ఏఐ ద్వారా క్రియేట్ చేయబడుతూ ఉన్నాయి. ఆ విధంగా చైల్డ్ సేఫ్టీ అనేది బాగా కాంప్రమైజ్ అయిపోతుంది అని చెప్పి ఈ రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అలానే ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ ఈ రెండు అయితే ఇండియాని ఒక విధంగా వార్ని చేశాయి అని చెప్పచ్చు. మీరు తొందరగా దీనికి సంబంధించిన చట్టాన్ని ఏదో ఒకటి తీసుకురండి అని. అలానే కేవలం ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడంలో మటుకే కాదు, యునైటెడ్ కింగ్డమ్ ఈ అంశానికి సంబంధించి చట్టం చేయబోయే దేశాల్లో కూడా ముందు వరుసలోనే ఉంది అని చెప్పాలి. ఏది ఏమైనా ఫస్ట్ టైం రిలీజ్ చేశారు ఇలాంటి ఒక రిపోర్ట్ కాబట్టి ఖచ్చితంగా వార్తలో ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకుని తీరాలి. సో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఏఐ సేఫ్టీ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు? యూకే రిలీజ్ చేసింది. సో ఆప్షన్ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. అలానే నిజంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మంచా చెడా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగానే మనందరి ఉద్యోగాలు తీసేసుకుంటుందా? మనందరం తర్వాత భవిష్యత్తులో ఊరికే కూర్చుని ఇంతేనా పరిస్థితి ఇంకా ఉంటుందా? మీరు ఏదైనా చెప్పాలనుకుంటే హ్యాపీగా చాట్ బాక్స్లో చెప్పచ్చు. అలానే మీకు ఇష్టమైన ఏఐ ప్లాట్ఫామ్ ఏంటి అని కూడా మీరు చెప్పచ్చు. అలానే ప్లాట్ఫామ్ అంటే గుర్తుకొచ్చింది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి చాలా తక్కువ ఖర్చుతో నాణ్యతతో కూడిన క్వాలిటీ కోచింగ్ మీకు వాళ్ళు దక్కించుకోవాలనుకుంటే మీరు వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపిట్మెంట్స్ యాప్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే 9010701353 నెంబర్కి కాల్ చేసైనా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకుని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.